పేద గర్భిణీ మహిళలకు అత్యవసర వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 13 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ వాహనాల్ని భీమవరం ఏరియా ఆసుపత్రి ఆవరణలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని, ఈ వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంత గర్భిణులు, రోగులకు సకాలంలో వైద్య సేవలు అందుతాయని తెలిపారు. ప్రజలు ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యానికి పెద్ద పీఠం వేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలనే ఆలోచనతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన జిల్లాకి 13 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ఇవ్వడం జరిగింది. ఈ వ్యాన్ వలన వచ్చే ఉపయోగాలు ఏమిటంటే, ఒక తల్లి డెలివరీ రావడానికి, గ్రామ ప్రాంతం నుంచి రావడానికి నొప్పులు వచ్చినాయని తెలిస్తే కంగారు పడి ఆటోల మీద, మోటార్ సైకిల్ మీద వస్తే ప్రమాదం జరుగుద్ది తల్లికి బిడ్డకి అనే ఆలోచన చేసి, ఆ తల్లి డెలివరీ టైం వచ్చిందని 102 కానీ 4 కానీ ఫోన్ చేస్తే వెంటనే ఆ వెహికల్ వెళ్ళి ఆ తల్లిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి సురక్షితంగా ఆ తల్లి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా ఈ వెహికల్లో తీసుకెళ్ళి ఇంటికాడ దింపడం జరుగుతుంది. దీనివలన దారిలో ప్రమాదాలు తల్లి బిడ్డకి ఎక్కడ జరగకోకుండా ఉండాలనే ఆలోచనతోటి మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది అందరూ ఉపయోగించుకోండి. రెండవది ఏంటంటే హెచ్ఐవి ఇప్పుడు చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. గతంతో పోల్చితే చాలా కంట్రోల్లోకి వచ్చింది. దీని మీద అవగాహన చేయాలని 2 నెలల్లో ప్రోగ్రాం పెట్టి కళాకారులతోటి గ్రామ ప్రాంతాలకు కూడా వెళ్ళి ఈ హెచ్ఐవి వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి, దాన్ని ఎలా తొలగించుకోవాలి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచనతోటి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసింది. ఈ 2 కార్యక్రమాలు ఈరోజు కలెక్టర్ మేడం గారు, మా ఎన్డీఏ కూటమి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, డిఎంహెచ్ఓ గారు పెద్దల సమక్షంలో ఈ 2 కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ప్రభుత్వం ధ్యేయం ఒక్కటే, అందరూ బాగుండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. దానికోసమే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి అని పెట్టి పేదవారికి వైద్యం జరిగితే వాళ్ళు పే చేసుకోలేకపోతే కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. మన నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 8,000 కోట్లు, 800 కోట్లు మేము ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి. అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలనే దానికోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పి తెలియజేస్తాం. వ్యాప్తంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు అన్ని జిల్లాలకు వెళ్ళి అందులో భాగంగా మన జిల్లాకి 13 వెహికల్స్ అలాట్ అయినాయి. ఈ వెహికల్స్ తల్లులు, మదర్స్, ప్రెగ్నెంట్ విమెన్ మోర్టాలిటీ లేకుండా, అలాగే చిన్నపిల్లల్ని మరణాలు తగ్గించడానికి, గర్భిణీ మరణాలు తగ్గించడానికి ఈ వెహికల్స్ని ప్రభుత్వం ఎంతో ముందు చూపుతోటి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది, ఎన్నో ఫెసిలిటీస్ తోటి. ఇవన్నీ కూడా తల్లులు పిల్లలకి ఏదైనా అవసరమైనప్పుడు హాస్పిటల్ ప్రీనేటల్ విజిట్స్, పోస్ట్ నేటల్ విజిట్స్ అన్నీ కూడా ఈ వెహికల్స్ ఉపయోగించుకుని 102 కానీ 108 కానీ కాల్ చేస్తే వారికి ఆ వెహికల్ వస్తుంది. వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ విజిట్ తర్వాత వెనక్కి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ సర్వీసెస్ అన్నింటినీ కూడా గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లులు అందరినీ కూడా చక్కగా ఉపయోగించుకుని సర్వీసెస్ వల్ల మంచి ఆరోగ్యం, ఒక ఆరోగ్యవంతమైన సొసైటీని క్రియేట్ చేసుకోవడానికి తోడ్పడతాయని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ సైడ్ నుంచి కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి మన వంతు మనం కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక ముఖ్యమైన క్యాంపెయిన్ హెచ్ఐవి ఎయిడ్స్ ఇంటెన్సివ్ ఐఈసీ క్యాంపెయిన్ ఈ రోజు మొదలుపెట్టి 2 నెలల పాటు జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మరియు దానివల్ల వచ్చే అపోహలు, భయాలు వీటన్నిటిని తొలగించడానికి, అలాగే ఎయిడ్స్ బారి పడకుండా యువతి యువకులు
సమాజంలో ఏ విధంగా రక్షణ తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ కళాజాత బృందాలు, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గ్రౌండ్ స్టాఫ్ అందరూ కూడా విస్తృతంగా ఈ 2 నెలలు కూడా పర్యటించి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తారు. హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చింది అంటే వాళ్ళని ఒక సమాజం నుంచి దూరం చేయడం, వారికి అందివ్వాల్సిన సర్వీసెస్ ని సరిగ్గా అందివ్వకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా సొసైటీలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రివెన్షన్ కి ఈ యొక్క క్యాంపెయిన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ నెల కూడా గర్భిణీ స్త్రీ వచ్చి డాక్టర్ చూపించుకోవాలి, స్కానింగ్ ఒకసారి చేయించుకోవాలి. ఇట్లా ఉన్న ఆ విజిట్స్ అన్ని కూడా ఫ్రీగా వెహికల్ వాడుకోవచ్చు.